టెక్మాల్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశం ప్రకారం కళ్యాణ లక్ష్మి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జోగిపేట మార్కెట్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ రాజేష్ గౌడ్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేష్, యూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, టెక్మాల్ పట్టణ అధ్యక్షుడు భక్తుల కిషోర్, ఆకులపల్లి పాపయ్య, జిల్లా కోఆప్షన్ మెంబర్ మజూర్, మాజీ కోఆప్షన్ మెంబర్ యూసుఫ్, సాయి శేషగౌడ్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కుంబరి రామమ్మ, ముచ్చంగారి లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి వేదికల వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, మరి డైరెక్టర్ రాజేష్ సంగమేశ్వర్, మరి ఇతర పిఎస్ఎస్ డైరెక్టర్ టీటీ గారు, ఆర్ఐ గారు, మరి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆడపిల్లలకు ఒక ఇంటికి ఎత్తియాలని చెప్పి ఎన్నో కష్టాలు కూడా పెళ్లిళ్ళు చేస్తారు. ఆ పెళ్లిలకు ప్రభుత్వం చేతితో ఉండాలని చెప్పి వారి ఒక సహాయంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెట్టిండ్రు. దాని ప్రకారం తల్లికి మరి ఎంతో బాధలు అనుభవించుకొని పెళ్లి చేస్తారు కాబట్టి చేతితో ప్రభుత్వ సహాయంగా అందిస్తారు. మరి ఇలాంటి స్కీములు ఇంకొంచెం కూడా డబ్బులు పెంచి ఇంకా చేయాలని చెప్పి మేము కూడా మంత్రి గారి దృష్టి తీసుకపోయి తప్పకుండా కొత్త సంవత్సరంలో డబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అప్పుల పాలన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదొక్కుంటూ ఎక్కడ సంక్షేమ పథకాలను కూడా ఆలస్యం కాకుండా కొంచెం లేట్ అయినప్పటికీ అన్ని విధాలు అన్ని స్కీమ్లు కూడా మరి మీకు అందజేస్తుంది. మరి త్వరలోనే ఏదైతే గృహిణికి పెద్ద మనుషులకు 2000 పెన్షన్ 4000 జనవరిలో అమలు కాబోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కోడల పిల్లలకు కూడా పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. కోడల పిల్లలకు కూడా 2500 చేత పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తున్న మంత్రివర్గంలో చర్చ నడిచింది, ఫైల్ అయిపోయింది. మరి ఇలా రైతు బంధు త్వరలోనే అది కూడా డిసెంబర్లో వేసే దాంట్లో ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి లేట్ అయినప్పుడు కూడా ప్రతి కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం అన్ని విధాల ప్రజలను ఆదుకుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి 75 చెక్కులను సంతోషంగా మీకు అందజేస్తానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీటీ గారికి, ఆర్ఐ గారికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి కళ్యాణ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గురువులు, ప్రతి విలేజ్ నుంచి వచ్చిన అమ్మల అక్కలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ గారు, సత్యనారాయణ వైస్ చైర్మన్ గారు, మరి వేదిక మీద డిప్యూటీ తహసీల్దార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమం కొంచెం నేను సమయం ఏమనుకోవద్దు. ఏదన్నా పనులు చాలా పనులు ఉన్నాయి అందరికీ కూడా. ఎందుకంటే పత్రులు చెప్పుకోవడం వెళ్ళాలని ఏమనుకోరు. ఏదన్నా ఈ కార్యక్రమం ఈరోజు మన ఇంచుమించుగా 70-80 మందికి ఈరోజు టేక్మాల్ మండలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఎంత ఇచ్చినా ఆడపిల్లలకు సహాయ సహకారాలు అందించాలని ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ జరిగింది. కాబట్టి ఈ చెక్కులని ప్రతి ఆడపిల్లలకి వాళ్ళకి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.